కీర్తనలు 52 అధ్యాయం 6వ వచనం మొదటి లైను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుని గురించి తను రాస్తూ దావీదు పైకి అందంగా ఉండడానికి, ఘనంగా ఉండడానికి కాదు నువ్వు కోరుకునేది, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా. అంతరంగములో, హృదయం లోపల ఆ ట్రూత్, సత్యాన్ని కోరుతున్నాడు. సత్యం అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యం అనగా యేసయ్య. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనిషి దగ్గర హృదయపు లోపల సత్యాన్ని, క్రీస్తుని, దేవుని వాక్యాన్ని కోరుతున్నాడు. పైకి మంచి ఎత్తుగా, రంగు కలిగి, అందం కలిగి, లేదా మంచి ఆస్తి కలిగి, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దేవుని చిత్తం ఏంటి అంటే మన హృదయపు లోపల ఆ సత్యం ఉండాలి. హల్లెలూయా. పైకి నువ్వు ఒకవేళ బికారు వాళ్ళలాగా, లేదా ఎత్తు లేని వాళ్ళగా, రంగు లేని వాళ్ళగా, అందం లేని వాడిగా ఉన్నా దేవుడు దాన్ని కేర్ చేయడు. కానీ హృదయాంతరంగాల్లో గనక నీలో సత్యం లేకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని తోసివేస్తాడు. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. పైకి చాలా అందగాడు, కానీ హృదయం లోపల చాలా లోపాలు కలిగిన వాడు. ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటూ ఆ లోపాలు మనలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. ఆ వ్యక్తిని పరిచయం చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 2 సమూయేలు 14:25. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకుని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయింది. ఎవరి అబ్షాలోము అంటే దావీదు యొక్క కొడుకు. దావీదు పుట్టిన కొడుకుల్లో అబ్షాలోము ఒకడు. చాలా అందగాడు. ఇతని పేరు ఎంత బాగుంటుందో, అబ్షాలోం. అబ్బా ప్లస్ షాలోం. షాలోం అంటే శాంతి, అబ్షాలోం అంటే శాంతికి పిత, శాంతినిచ్చేవాడు అనే అర్థం. కానీ ఇతనికి జీవితంలో శాంతి లేదు. ఇతన్ని కన్న దావీదుకి ఇతని ద్వారా శాంతి లేదు. ఇతని సామ్రాజ్యానికి కూడా ఇతని ద్వారా శాంతి లేదు. పేరుంది కానీ మనిషి అలా లేడు. ఇతని జీవితం ఇంత అందగాడు, అసలు అధికారం నుంచి నడినెత్తి వరకు చిన్న లోపం కూడా లేని వ్యక్తి. అయితే ఇతను చివరికి ఎలా చచ్చిపోయాడంటే కొన్ని కారణాల వల్ల ఇశ్రాయేలు దేశాన్ని ఈయన ఆక్రమిస్తాడు అబ్షాలోము. దావీదు అతనితో ఉన్న, అతని పక్షంగా ఉన్న కొంతమంది యోధులు పారిపోయి అడవిలో ఉంటారు. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. దావీదుని చంపేద్దామని అబ్షాలోము ఇశ్రాయేలు సైన్యాన్ని అంతటిని వేసుకుని యుద్ధానికి వస్తాడు. దావీదు తన దగ్గర ఉన్న వాళ్ళతోనే మీరు పంక్తులకు వెళ్ళండి, గ్రూపులుగా వెళ్ళండి, యుద్ధం చేయండి, కానీ నా కొడుకు అయిన అబ్షాలోమును మాత్రం చంపొద్దు అంటాడు. ఎందుకంటే ప్రేమ కొడుకు అంటే. యుద్ధం జరుగుతుంది. ఈ దావీదు దగ్గర ఉన్న జనం దగ్గర ఇశ్రాయేలు సైన్యం అంతా కలిసి ఓడిపోయి పారిపోతూ ఉంటారు. చాలా మంది చచ్చిపోతారు. ఈ అబ్షాలోముకి ఫుల్ జుట్టు, చాలా జుట్టు. సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తే 2 కేజీలు వచ్చేదంట, 200 తులాలు. గాడిద మీద పారిపోతా ఉన్నాడు. మస్తక వృక్షం చిక్కుల్లోకి జుట్టు వెళ్ళిపోయింది, గాడిద వెళ్ళిపోయింది, మనిషి ఎలాడుతున్నా ఉన్నాడు. ఒక అతను వచ్చి యోవాబు దగ్గరికి, సైన్యాధిపతి. యోవాబు ఎవరంటే దావీదు అక్క కొడుకు. అబ్షాలోము ఏమవుతాడు యోవాబుకి? మామ అల్లుళ్ళు. అది కూడా అదే వరుస వస్తుంది కదా. ఒకడు వచ్చి అబ్షాలోము చెట్టుకి ఎలాడబడుతూ ఉన్నాడు అని చూస్తే నువ్వు చంపేలేకపోయావా అంటే దావీదు చెప్పాడు కదా అందరి ముందు, ఎట్టి పరిస్థితుల్లో అబ్షాలోముని చంపొద్దు అని. అంటే యోవాబు అంటాడు నువ్వు సైలెంట్గా ఉంటే ఆ పని నేను చేస్తానని బాణాలు ఎట్టుకుని వెళ్ళిపోయి యోవాబు అబ్షాలోముని బాణాలు వేసి చంపేస్తాడు. అబ్షాలోము యోవాబు అవుతాడు, మావయ్య అవుతాడు. ఎత్తుకుని పెంచలేదు అంటారు యోవాబు అబ్షాలోముని. కానీ దావీదు చెప్పాడు అబ్షాలోముని చంపొద్దని. దొరకగానే యోవాబు ఏం చేశాడు? బాణాలు వేసి చంపేశాడు. మొత్తానికి అబ్షాలోము కింద చచ్చిపోలేదు, పైన చచ్చిపోలేదు, చెట్టుకి అలాగబడి బాణాల్లో వేయబడి చచ్చిపోయాడు. ఈ అత్యంత సుందరుడైన ఈయన అత్యంత భయంకరంగా తన బంధువుల చేత చచ్చిపోయాడు. ఈ మధ్యలో జరిగిన సందర్భం మనం ఈరోజు చెప్పుకోబోతున్న వాక్యం. ఇతని లక్షణాల్లో మొదటగా నేను 14:28 నుంచి 30 వరకు ఈ 3 వచనాల్లో 28, 29, 3 వచనాలు ఏం జరుగుతుందంటే అబ్షాలోము వేరొక కోటలో ఉన్నాడు యెరూషలేములోనే, దావీదు ఒక కోటలో ఉన్నాడు. అంటే ఇద్దరికి చిన్న ప్రాబ్లం వచ్చి ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. అయితే నన్ను దావీదుని కలుపు అని పిలవడానికి యోవాబుకి కబురు పెడతాడు అబ్షాలోము. 2 సార్లు కబురు పెడతాడు. 2 సార్లు పిలిపిస్తే యోవాబు రాడు. ఖాళీ లేదో, వార్త అందలేదో, ఇప్పుడు అవసరమా అనుకున్నాడో, ఏమైందో మనకు తెలియదు. యోవాబు మాత్రం రాలేదు. ఈసారి 2 సార్లు పిలిస్తే రాలేదుగా. అబ్షాలోముకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పనుల్లో కొంతమందిని పిలిచి, మన పొలం పక్కనే కదా పొలం ఉంది, ఎవరు బాగా కాసి ఉన్నాయి కదా, ఆ పంట తగలెట్టండి. మనలాగా 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటాయా?
యోవాబు ఎవరు? దావీదు అక్కైన సెరూయా యొక్క కొడుకు. ఒక 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుంది, 5 10 ఉండవు కదా. అయితే 2 సార్లు పిలిస్తే రాలేదని అహం దెబ్బతిని యోవాబు యొక్క పొలం తగలెట్టమన్నాడు. వెళ్ళి యోవాబు పొలం తగలెడేస్తాడు. తగలడిపోతుందన్న సంగతి తెలిసి పరిగెట్టుకుని యోవాబు అబ్షాలోం దగ్గరికి వస్తాడు. ఏ అబ్షాలోము, నా పొలం ఎంత తగలబెట్టావు? 2 సార్లు పిలిచాను రాలేదు కదా, అందుకే పొలం తగలెట్టు. ఏం చేశాడు? పరిగెట్టుకు వచ్చాడుగా. ఇది అబ్షాలోంలో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ లక్షణం ఏంటంటే అహం. ఇందాక చెప్పిన ఒక సంగతి, ఎవరు చంపేశారు అబ్షాలోంని? ఎందుకు చంపాడు? ఇలాంటి పనులు చేశాడు కాబట్టి. అంత చంపొద్దు అని దావీదు చెప్పిన యోవాబు అబ్షాలోంని ఎందుకు చంపేశాడంటే ఒక రకమైన మూర్ఖత్వం కలిగిన వ్యక్తి అబ్షాలోము. తన పొలాన్ని అంతటిని తాగలెట్టాడు. ఎలాంటి ఉండడం రాజ్యానికి మంచిది కాదనుకున్నాడేమో, చంపేశాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఫస్ట్ సంగతి ఏంటంటే అహం. దీన్ని ఇంగ్లీష్లో ఇగో అంటారు. అబ్షాలోం లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, క్రిస్టియన్స్లోనే వ్యాపారాల్లో ఉంటారు, చదువులో ఉంటారు, సమాజంలో ఉంటారు, మన ఇళ్లలో ఉంటారు. ఒక్కొక్క చోట నెమ్మదిగా చూపిస్తాను. ఎవరికైనా అహం కనుకుంటే ఖచ్చితంగా దాన్ని చంపేసుకోవాలి. అహాన్ని మనం చంపుకోకపోతే అహం మనల్ని చంపేస్తుంది. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. హల్లెలూయా. అహంకారం ఎవరిలో ఉంటే వాళ్ళని దేవుడు ఎదిరించి నాశనం చేసి కృప దీనులకు ఇస్తాడు. అహంకారులకు మాత్రం దేవుడు ఎదిరించడం ఉంటుంది. ఎవడన్నా ఎదిరిస్తే మనం బతకొచ్చు. దేవుడు ఎదిరిస్తే ఏం బ్రతుకుతావు? ఎక్కడ బ్రతుకుతావు? ఎక్కడ బ్రతకలేం, ఎలాగ బ్రతకలేం. అయితే నీలో అహంకారం కనుకుంటే దాన్ని ఎప్పుడు చంపేసుకోవాలి. ఎందుకంటే అహంకారానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎలుగు పంటుంది అనుకో, అది అలా మేస్తూ ఉంటే మనం పక్క నుంచి వెళ్ళిన ఏమందు. కానీ దాని పిల్లలు కనుక ఎవరన్నా చంపేసాడు అనుకో, ఏ విధంగా పోగొట్టుకుంది అనుకో, చుట్టుపక్కల క్షమం కనపడిన సరే వెళ్ళి చంపేస్తుంది. దానికి ఒరిజినల్ కావాలంటే బుద్ధి ఉండదు. కొన్ని పరిస్థితుల్లో అది బయటకు వస్తుంది. అహం ఎలా ఉంటుందంటే, నీకు అహం ఉన్న సంగతి నాకు కనపడదు, నాకు అహం ఉన్న సంగతి నాకు కూడా కనపడదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది, అహం బయటకు వస్తుంది. ఆ సందర్భాలు సంఘంలో చర్చిలో ఒకసారి నేను మా ఊరి పక్కన నన్ను మీటింగ్కి పిలిచాను. నేను వెళ్ళాను, వాకింగ్ చెప్తున్నాను. ఇలాగ ఒక ఇంట్లో ఒక ప్లేస్ ఉంది, ఇలా బయట వరండా చెప్తా. ఎక్కువ ఆడల్లో 2-3 మొగోళ్ళు ఉన్నారు. నేను చెప్తా ఎందుకో తాగుడు గురించి వచ్చింది. అందులో అవసరమే ఉంది, ఇక్కడ వస్త్రం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పుకుంటే వెళ్తాను. తాగుడు గురించి స్టార్ట్ చేసిన ఒక 5 నిమిషాలకే ఆ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ అంట పక్కోళ్ళు పిలిచారంట, వచ్చాడు కూర్చున్నాడు. శుభ్రంగా తాగుడు గురించి దులిపెత్తా ఉన్నాడు దేవుడు. నాకు అర్థం అవట్లేదు, ఎవరు ఆడవాళ్ళ దగ్గర తాగుడు గురించి దులుపుతున్నాడు దేవుడు అని. కరెక్ట్గా ఎండ్ అవుతుంది తాగుడు గురించి. అతను కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు. ఇంతకీ అతను తాగుపోతాంట, పచ్చి తాగుపోతాడు. అహం కలిగినోడు ఎలా ఉంటాడు తెలుసా? తనలో తప్పులను ఎవరైనా ఎత్తి చూపిస్తే దాన్ని భరించలేక కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకి ఆ స్థలం అసహ్యంగా కనబడుతుంది, ఆ మనుషులు అసహ్యంగా కనపడతారు. సంఘాల్లో అలాంటి వాళ్ళు చాలా మంది చూడొచ్చు. స్ట్రాంగ్గా ఎప్పుడన్నా వాకింగ్ చెప్పామనుకో, వాళ్ళు వచ్చి అంటారు, పాస్టర్ గారు ఈరోజు మీరు నా కోసం కదా చెప్పారు, పక్కింటి వాళ్ళ కోసం చెప్తాం ఇక్కడ కూర్చొని, మీ గురించి చెప్పకపోతే వాళ్ళ గురించి ఎందుకంటే వాకింగ్ చెప్తాం. టైం ఖర్చు పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తే మీతో మాట్లాడకపోతే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా? మనతోనే కదా మాట్లాడతాడు. మీరు నా కోసమే మాట్లాడారు, నా కోపం వచ్చింది, ఆ చర్చికి వెళ్ళిపోతాను. అహం దెబ్బతుంది. కోపం వచ్చేస్తుంది తప్పు చెప్పినప్పుడు. ఎవరన్నా నీలో తప్పులు చెప్పినప్పుడు నీకు కనుక కోపం వచ్చి ఇగో అట్టయిపోయి మనసులో దిగులైపోయి బాధ అయిపోతుంది అనుకో, నీలో అప్షలోం పనిచేస్తున్నాడు. దేవుడు నిన్ను ఎదిరించి దీనులకి కృపిస్తాడు, అహంకారికి కృప దొరకదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, కృప అహంకారికి దొరకనే దొరకదు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. హల్లెలూయా. ఎదిరించేవాడిని దేవుడు ఎదిరించి లోబడేవాడికి కృపిస్తాడు. కాబట్టి చర్చిలో మీ గురించి దేవుడు ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడితే, ఆయన నిన్నే ఉద్దేశంగా పెట్టుకుని చెప్పని, లేదా ఆయన చెప్తా ఉంటే నీ మీదకి ఆ మాట రావచ్చు, నీలో ఆ తప్పు ఖండించబడచ్చు. ఆయన వాక్యానుసారంగా చెప్తే నీ హృదయంలో నొచ్చుకొని నీకు దుఃఖం రావాలి కానీ కోపం రాకూడదు. దుఃఖం వచ్చిందనుకో నువ్వు మారుతావు, ఓకే నేను ఈ తప్పు చేశాను ప్రభు అని నీకు ఫీలింగ్ వచ్చిందనుకో నువ్వు మారుతావు. కోపం వచ్చిందనుకో ఈ నా కోసం చెప్తున్నాడు, ఇంకో చర్చికి వెళ్ళిపోదు, అలాంటి ఫీలింగ్స్ వస్తుందనుకో దానికి అర్థం ఏంటి? నీళ్ళు ఏముంది? అహం ఉంది. ఇదే విషయం గురించి దేవుడు ఎక్కువసేపు చెప్పాను. ఎందుకుందో ఎంతమందిలో ఉందో నాకు తెలియదు కానీ చాలా మందిలో పనిచేస్తుంది. అప్షలోం లేని ప్లేస్ అయితే ఏముండదు నాకు తెలిసి. అయితే ఆ అహాన్ని మనం చంపుకోకపోతే అది మనల్ని చంపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చర్చిలో మీ బోధ నీ గురించి స్ట్రైట్గా వస్తే
దేవా నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలని, నీ పాపాన్ని అంగీకరిస్తున్నానని నువ్వు పశ్చాత్తాపడి అంగీకరించాలి తప్ప ఈ అబ్షాలోంలాగా 2 సార్లు పిలుతారు రాలేదని కోపం వచ్చి పొలం తగలంటట్టు 2 సార్లు పిలుతారు రాలేదు నా గురించి చెప్పారు, నువ్వు చర్చి వదిలి వెళ్ళిపోయావు. అంటే అహం నీలో పని చేయకూడదు. చర్చిలో అహం కలిగిన వాళ్ళ గురించి చెప్పాను, ఎక్కువసేపు చెప్పడానికి లేదు. రెండోది, ఇంట్లో మీ ఆయన భోంచేస్తా 2 సార్లు మంచిలు అడిగి 3వ సారి తేలేదంటే ప్లేట్ కనుక ఇసిరాడు అనుకో ఏముంది? అబ్షాలోం ఏం చేశాడు? 2 సార్లు పిలిచాడు, అని రాలేదు, పొలం తగలేదు. నేను పిలిస్తే రాదా ఈమె, నేను పిలిస్తే చేయడా ఈయన? నిన్ను ఎవరైనా గౌరవించకపోతే నీకు కోపం వస్తుంది. నువ్వు కోరుకున్న విలువ వాళ్ళ గనక ఇవ్వకపోతే నువ్వు భరించలేక లోపల అట్టయి కోపం వస్తుంది. వీడు నన్ను ఎంత అవమానపరిచాడు అనే ఫీలింగ్ నీకు వచ్చేస్తుంది. ఉదాహరణకి మీ చుట్టాలు పెళ్లి చేసుకుంటున్నారు, నిన్ను పిలవడం మర్చిపోయారు, ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడైనా వెళ్తావు వాళ్ళ పెళ్ళికి, ఏమని చెప్తావు? పక్క వాళ్ళతో అందరిని పిలిచారు, నన్ను పిలవలేదు, ఏమైంది నీకు? నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా చేసుకుని నేను పిలవను, లేదా నేను ఇంకేటికి వెళ్ళను. ఈ అహం ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక విషయంలో పనిచేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని పసిగట్టి దాన్ని చంపుకోకపోతే అది మనకి చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. ఆ అహం వాడు అబ్షాలోంలో లేదనుకో, యోవాబు ఏం చేసి ఉండేవాడు? అప్పుడు సర్లే దొరికాడు కదా అని చేతులు కాళ్ళు కట్టి దావీదు దగ్గర పడేసి ఉండేవాడు. కానీ ఆ అహం పనిచేయడం వల్ల యోవాబుకి ఒళ్ళు మండింది, సరిగ్గా దొరికాడు. మనం ఎదుటి వాళ్ళ దగ్గర మన అహాన్ని ఎప్పుడు వ్యక్తం చేయకూడదు. మన లోపల అహమే ఉండకూడదు. ఎలా ఉంటుందంటే మన మనస్తత్వం, నేను మాట పన్నండి ఎవరి చేతనే, నేను కరెక్ట్గా ఉంటాను కాబట్టి ఎవరైనా నన్ను అంటే మాత్రం నాకు కోపం వచ్చేద్దే. యేసుప్రభు మంచోడు కదా, సగం మంది ఊపిరెట్టిన సగం మంచోడా? యేసుప్రభు మంచోడే కదా, గట్టి స్తోత్రం చేద్దాం. యేసుప్రభు వెబ్చేయన్నాడు, వెళ్ళి కొట్టాడా? యేసుప్రభుని తాగుబోతున్నారు, వెళ్ళి కొట్టాడా? యేసుప్రభు ప్రసంగం చేస్తుంటే రాళ్ళు ఇసిరారు ఆయన్ని, దాగి వెళ్ళిపోయి బయట ప్రకటించుకున్నాడు. అలాంటి అవమానాలు మనకి ఎదురయ్యాయి అనుకో, మన ఏమన్నా మామూలుగా అంటామా? అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి లబో దీపము నేడుతో నా మీద నింద వచ్చింది, నేను ఇంత కరెక్ట్గా ఉన్నాడు, నన్ను అంత మాట అంటాడు. నేను మాట పన్నండి కరెక్ట్గా ఉంటాను, నువ్వు మాట పడనని తల బిరుస్తానని నీళ్ళు ఉందంటే అహం పనిచేస్తుంది. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వ్యభిచారం కనపడుతుంది, తాగుబోతు కనపడుతుంది. ఎప్పుడు నాకు చాలా మంది ఎదురయ్యారు, ఏమండి నేను వ్యభిచారం చేయకూడదు అనుకున్నాను కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేవాళ్ళు ఉన్నారు, కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేవాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే పాపాలు త్రాగుడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అడిగేవాళ్ళు. ఒక్కడు కూడా నాకు ఈ 4-5 సంవత్సరాల పరిచయం ఒకడు కూడా నాకు అహం ఉందండి అది పోవట్లేదు ఎలాగని ఒక్కడు కూడా అడగలేదు. అహం లేదనా జనాల్లోకి? లేదని కాదు, అది కనపడదు, అందరిలో పని చేస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది భూతంలాగా, కాకపోతే అది కనపడదు ముందు. అందుకే నువ్వు చెక్ చేసుకో. ఎలా ఉంటుందంటే ఎదుటోడు మాట అంటే చాలు నీకు భలే ఇబ్బందిగా అనిపిస్తున్నా, నీలో అహం పనిచేస్తుంది. నీ గురించి నువ్వు గొప్పగా అనుకుంటున్నావు, ఎవరో నిన్ను హీనపరచగానే నీకు తెగ ఫీలింగ్ వచ్చింది. యేసుప్రభుని చూడు, యేసుప్రభు అంత మంచోడు ఏంటి, నువ్వు అంత సీన్ లేదుగా నీకు. యేసయ్యే అలా అన్నప్పుడు ఏ విధంగా ఫీల్ అవ్వకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గురించి ఆయన కొన్ని సాక్ష్యాలు ఇచ్చుకుంటాడు. నేను సొలొమోను కంటే జ్ఞాని, యోనా కంటే గొప్పవాడిని, వీటన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చెప్పుకుంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. హల్లెలూయా. ఆయన దీన మనస్సు కలిగిన వాడు కాబట్టి ఎవరైనా అతన్ని తృణీకరించినా, ఎవరైనా అతను లెక్క చేయలేకపోయినా అతని పని అతను, నేను ఎలా ఉన్నాను ఓకే. ఈ అహం ఉన్నవాడు ఎదుటోడు చిన్న మాట అంటే చాలా మనసు ఎక్కేస్తాడు, దిగులు వచ్చేస్తుంది, బాధ వచ్చేది. అలాంటి బ్యాచ్ ఉన్నారని నాకు తెలుసు. అలాంటి బ్యాచ్ సేవకుడు అసలు ఉండకూడదు. ఎందుకంటే సేవకుడికి అర్థమని ఎదురయ్యి అదే రెగ్యులర్ గా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక మీటింగ్ పిలిచారు. అంటే చాలా మంది పాస్టర్స్ అందరూ వచ్చిన మీటింగ్. అతను పైకి పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టలేదని మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఏమైంది, ఎక్కడ హర్ట్ అయింది దానికి? ఆయన అహం దెబ్బతింది. యేసుప్రభు చెప్తాడు, భోజనాలకు వెళ్ళినప్పుడు ఎదర కూర్చోకు వెనకాల కూర్చో అని చెప్పాడు. అసలు ఏం కోరుకున్నాడు? పైన కూర్చున్నాను కోరుకున్నాడు. అహంకారం కలిగిన వాడికి అవమానం ఎదురవుతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. రెఫరెన్స్ చూద్దాం ఒకసారి, సామెతలు 11:2. అహంకారం వెంబడి అవమానము వచ్చును. తన గురించి తాను ఎక్కువ అనుకుంటున్నాడు, పక్కోడు అనుకోవాలిగా నీ గురించి. ఆ పక్కోడు అనుకోకపోతే నీకు నువ్వు అనుకున్న గౌరవం నీకు దక్కదు. కాబట్టి నీ ఇగో హర్ట్ అయ్యి నీ మనసు బాధపడి కోపం బయటకు వస్తుంది. నీవు అవమానం పొందుకుంటావు, కోపాన్ని వ్యక్తం చేస్తావు, జనాలతో నీకున్న సంబంధాలు తెగిపోతాయి. నువ్వు ఒక వాల్యూ అనుకుంటున్నావు, అది నీకు దక్కనప్పుడు నీకు భలే బాధ వస్తుంది. ఒక చోట ఒక పాస్టర్ గారు బాగా బిజీ అయ్యి సేవలో తన సంఘానికి ఒక అతనికి అప్పగించారు చర్చ్ నడిపించుకోమని. అయితే ఈయన వేరే పరిచర్లు ఉన్నారు, వాళ్ళ పరిచర్లు ఉన్నారు. ఈ పాస్టర్ గారికి అందరూ ప్రైజ్లాట్ చెప్పి వెనకాల పాస్టర్ అమ్మ గారికి ప్రైజ్లాట్ చెప్పడం మర్చిపోయారు అనుకో. ఆ రోజు చర్చిలో గొడవ మొత్తానికి ఏమైందంటే వీళ్ళకి గొడవ వచ్చినాయి. ఆ సంఘం విడిపోయింది, అతను వేరే చోటుకి వెళ్ళిపోయాడు, ఈ చర్చ్ వేరే చోటుకి వెళ్ళిపోయింది. మళ్ళీ ముందైన వెళ్ళి
చేసుకుంటాను అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి ఎంతకది అక్కడ? వీళ్ళు ఆమెను గౌరవించలేదు, నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు? డబ్బుల కోసమా, గౌరవం కోసమా, దేవుడి కోసమా? నువ్వు దేవుడి కోసం కనుక చేస్తే అదేది వచ్చినా రాపోయినా నీ పని నువ్వే చేసుకోవాలి. మనం సేవకుల్లో అస్సలు ఉండకూడదు. అహంభావం సేవకుల్లో ఏ మూలన కనబడినా ఆ సంఘం సర్వనాశనమే, ఆ విశ్వాసులు చెడిపోతుంది. ఎంత హీనమైన అవమానాలు మనకు ఎదురొచ్చినా నీవు చాలా ఫ్రీగా తీసుకున్నావు అనుకో, సరేలే దేవుడి చిత్తం అనుకున్నావు అనుకో, నీ లోపల అహం లేదు. అదే ఏదైనా నీకు వ్యతిరేకమైంది, నిన్ను అవమానించేది ఏదైనా నీ దగ్గరకు వస్తే నీ కనుక భలే బాధేస్తుంది అనుకో, నీలో అహంకారం ఉంది. అబ్షాలోము పనిచేస్తున్నాడు, మనం నష్టపోతాం, కృపను పోగొట్టుకుని నాశనం తెచ్చుకుని దేవుడు మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అందరికి 500 ఇచ్చాడు, నాకు 100 ఇచ్చాడని ఫీల్ అయ్యి నా దగ్గర పాస్టర్ గారు ఏంటి నేను ఎందుకు చేస్తున్నాడు సేవని, అందరికి 500 ఇచ్చాడు పాస్టర్ గారు, నాకు చూడండి 100 రూపాయలు ఇచ్చాడు, ఇంత పెద్ద ప్రేయర్ పెట్టుకున్నాడు. అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? ఆడికి వెళ్ళేటప్పుడు నీకు ఏదో రావాలి, ఏదో కావాలి, అంత గౌరవాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, అది నీకు దొరకలేదు. అది దొరకనప్పుడు నీలో అహం ఉంది కదా, అది హర్ట్ అయింది. సడన్ గా మనం అనుకున్న గౌరవం మనకు దక్కనప్పుడు, మనం కోరుకున్న విలువ మనకి అందనప్పుడు మనకి కోపం వస్తుంది, బాధ వస్తుంది, మనుషులతో మాట్లాడాలని అనిపిస్తుంది, విడిపోవాలనిపిస్తుంది. ఈ అబ్షాలోము చాలా మందిలో పనిచేస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఇంకో లక్షణం చెప్తున్నాను, తనేదో చెప్తాడు, పక్కోడు అలా కాకుండా ఎలా అయితే బాగుంటుందేమో అన్నాడు అనుకో, వచ్చేది నేను చెప్పింది చేయలేదు. ఆ అహం పనిచేసినాడు బంధాలని పోగొట్టుకుంటాడు, దేవుణ్ణి పోగొట్టుకుంటాడు, మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, అవమానాలు తెచ్చుకుని బాధపడతాడు. అదే నువ్వు అలా కాదు ఇలా చెయ్యని చెప్తే కోపం వచ్చేది. ఈయన చెప్పేదేంటే అని నువ్వు అనుకున్నావా? నీలో పనిచేస్తుంది. ఇతను నాకు చెప్పాలా, ఇతను చెప్పింది నేను చెయ్యాలా, ఇతను వయసు ఏంటి, ఇతను ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇతను కులం ఏంటి, ఇతను డబ్బు ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నావు అంటే నీలో అహం పనిచేస్తుంది. అది నీలో పనిచేస్తే నీకు చాలా ప్రమాదం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను తెలుసా? అది కనబడదు. రోగం అనుకో, కాలు చెప్పు, చేయి చెప్పు, ఏదన్నా కనబడుతుంది. తలనొప్పి ఎవరికైనా తెలుస్తుందా? మనిషి మామూలుగా అంటే లోపల వస్తుంది. అలాంటిది లోపల ఉంటుంది, ఎవరికి తెలియదు. ఆ టైంకి అది బయటకు వస్తుంది, మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, పిలవకుండా చేసుకుంటారా, ఇలాంటి మీలో ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఉంటుందండి. అహం నేను ఆడవాళ్ళు ఎక్కువ చేసాను, మగవాళ్ళుగా ఉంటే చంపేసుకోండి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. అబ్షాలోము నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ లక్షణం అహం. అహంకారి ముందు ఏమో నడుస్తుంది, అవమానం నడుస్తుంది. ఇంకో చోట రాయబడుతుంది, అహంకారమైన మనస్సు పడిపోవుటకు ముందు వస్తుందంట. మనం పడిపోవడానికి ముందు అహంకారం వస్తుందంట. అహంకారం వచ్చిన తర్వాత పడిపోతాం. మనం చెప్పుకోమా, మా పాస్టర్ గారికి ఎంత గర్వమో, ఆవిడికి ఎంత గర్వమో, నన్ను ఇలాగ అనేసింది. ఇంతకీ ఈవిళ్ళలో కూడా ఉంది అది. అందుకని నన్ను ఇలా అనేసింది అని ఫీల్ అవుతుందంటే ఈవిళ్ళలో కూడా పనిచేస్తుంది. కానీ ఈవిడికి తెలియదు, అదే చెప్తున్నాను, అది ఎవరికి తెలియదు. మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఓకే రైట్, నేను ఇలా హర్ట్ అవుతున్నానంటే నాకు అహం ఉంది. అలానా ఓడి దగ్గర నువ్వు ఏదో తప్పు చేసావు, అతనికి వెళ్ళి సారీ చెప్పాలి. నీకు అనిపించట్లేదు సారీ చెప్పాలని, ఆ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం, సర్లే అలా మేనేజ్ అయిపోదాం. చెప్పడానికి నీ మనసు ఒప్పట్లేదంటే ఏముంది లోపల? ఇగో అహం పనిచేసి ఆ దగ్గర నువ్వు సారీ చెప్పడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు అంటే నీకు ఇగో ఉంది లోపల. ఆ ఇగో అడ్డుపడిపోతా ఉంది. అది నీకు ఆడికే కాదు, నీకు దేవుడికి కూడా అడ్డుగోడుగా ఉంటుంది. రోజు అలాంటి అహం ఏదైనా చంపేసుకుని దీనులుగా బ్రతుకుతాం. మన జీవితాలు అంతండి మట్టి. అబ్రహాము అన్నాడు, ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని ప్రభువా నీకు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఎంత ఉండాలండి అహం? ఒక 10-15 లారీలు ఉండాలి అబ్రహాంకి. అలాంటి అంత దీవించబడ్డాడు ఆయన. మనం దీవించి ప్రభు అని ప్రార్థన చేస్తేనే పోలే అహం యాక్ట్ చేస్తున్నాం. ఆయన చూడు అంత దీవించబడి ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని అని ప్రార్థన చేస్తాం. మన నోట్లోంచి ఆ మాట కాదు, మన హార్ట్లో ఆ ఫీలింగ్ ఉండాలి. ముఖ్యంగా సేవకుడికి విపరీతమైన దేనత్వం. అహంకారం ఏ మూలన సేవకుల్లో పనిచేసినా అది గర్వంలోకి తీసుకెళ్ళిపోయి మనిషిని నాశనం చేస్తుంది. మనుషులు మనకు చప్పట్లు కొట్టాలని కోరుకోవడం ఏంటండి అసలు? మన షేక్ హ్యాండ్లు ఇవ్వాలని కోరుకోవడం ఏంటి? మనం గొప్ప చేయాలని కోరుకోవడం ఏంటి? అందుకే మనం ఈ పని చేస్తున్నాం, అందుకే మనం దేవుడి పని చేస్తున్నాం, దేవుణ్ణి హెచ్చించడానికి మనం పని చేస్తున్నాం. ఆ సమయంలో అన్ని రాళ్ళు మన మీద పడతాయి. పేతురు రాళ్ళు తీసుకెళ్లి సన్మానాలు చేశారు. ఎవరన్నా తీసుకెళ్లి తలకిందులే సిలువ చంపేశారు. అదే వాళ్ళకి సన్మానం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళు కోరుకున్నది ఏంటంటే దేవుని పరిచర్య కరెక్ట్ గా చేయాలి, వాళ్ళు ఎవరో హెచ్చించబడకూడదు. అహం ఉన్నవాడు తను హెచ్చించుకుంటాడు, ఇతరులు హెచ్చించాలని కోరుకుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. మీలో ఏమోనైనా అది పని చేస్తా ఉంటే దాన్ని కత్తిరించుకోండి. ఎదుటోడితో మాట రాగానే నీకు ఫీలింగ్ వచ్చేస్తుందా? ఎదుటోడు ఏంటి ఇలాగనేసేది ఎంత మాట? నీకు పని చేస్తుందంటే నీకు సెన్స్ పని చేయని, ఇప్పుడు నీలో అహం ఉంది, దాన్ని చంపేసుకో. అప్పుడే దేవుని కృప మనకు దక్కుతుంది. హల్లెలూయా.
సరే, రెండో విషయం 2 సమూయేలు 13:22. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుండెను. అమ్నోను ఎవరంటే దావీదు యొక్క ఇంకో కొడుకు, పెద్ద కొడుకు. దావీదు జ్యేష్ఠ కుమారుడు. అబ్షాలోము ఇంకో చెల్లి ఉంది, అంటే దావీదుకి మరొక భార్య యొక్క కూతురు చెల్లి తామారు. ఆమె బహు సౌందర్యవతి. ఈ అమ్నోను ఏం చేశాడంటే తామారును బలవంతం చేశాడంట. అందుకనే అబ్షాలోము అమ్నోను మీద ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు. తర్వాత చంపేస్తాడు. ప్లాన్ చేసి పక్కగా భోజనానికి పిలిచి చంపేస్తాడు. అయితే అబ్షాలోము నుంచి మనం తెలుసుకుంటాం రెండో సంగతి ఏంటంటే హృదయంలో పగ దాచుకోవడం. అలాంటి ఫస్ట్నే మనకు ఒకటి కనపడ్డాడు, కయ్యను. డైరెక్ట్ గా దేవుడు వచ్చి మీడియేషన్ చేస్తారు వాళ్ళిద్దరికి. ఇద్దరు గొడవ పడ్డారు, ఏదో జరిగింది మొత్తానికి. దేవుడు వచ్చి ఏం కయ్యను తమ్ముడే కదా మాట్లాడే, మధ్యలో మీడియేషన్ ఆయన చేస్తే సరేలే మాట్లాడతాను పైకి మాట్లాడాడు, లోపల పగ పెట్టుకున్నాడు. ఎవరు లేని టైంలో తీసుకుని హేబెల్ని చంపేసి పగ లోపల దాచుకుంటే అది మర్డర్ వరకు తీసుకెళ్ళింది. ఈయన కూడా పగ లోపల దాచుకున్నాడు, అమ్నోని చంపేశాడు, అక్కడ వరకు తీసుకెళ్ళాడు. ఎందుకే అసలు అమ్నోని మీద అంత పగ ఎందుకు వచ్చి అబ్షాలోము కంటే ఈ అబ్షాలోము చెల్లి తామారు చాలా అందగత్తే. అమ్నోనికి తామారు ఏమవుద్ది? చెల్లి అవుతుంది. ఈ అమ్నోను తామారు మీద మనసు పడ్డాడు, ఆమెను ఎలాగైనా అనుభవించాలి. ఈమె ఏమవుద్ది? అతనికి చెల్లి అవుద్ది. ఆమెకి ఇతనేమవుతాడు? అన్న అవుతాడు. అన్న చెల్లెల మధ్య కామవాంఛ ఉండొచ్చా? ధర్మశాస్త్రం ప్రకారం అది ఉండకూడదు. ఆ తరంలో అన్యులు అలా చేసేవారు కాబట్టి దేవుడు వారిని చంపేయాలని ఆజ్ఞాపించినట్టు కూడా మనకు ద్వితీయోపదేశకాండంలో క్లియర్ గా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఆమె మీద వాంఛ కలిగి ఆమెను అనుభవించడానికి అవకాశం దొరక్క చిక్కిపోయాడంట. తిండి మానేసి బెంగ పెట్టేసుకుని తామారు నేను ఎలాగ అనుభవించాలి? తన చెల్లి మీద తనకి అలాంటి అభిప్రాయం ఉండడం ఎంత దౌర్భాగ్యం. అమ్నోనుని ఈ అబ్షాలోము చంపేయాలనే ఆలోచన పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అమ్నోను తను ఆశించకూడని ఒక దాని మీద ఆశించి దాని గురించి దిగులు చెంది దాన్ని పొందుకోవడానికి ప్రయత్నించి పొందుకున్నాడు. దానివల్ల అబ్షాలోము కోపం వచ్చి అమ్నోను చంపేశాడు. దీని నుంచి మనకు దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే మన సంఘంలో మనందరూ ఎవరో సహోదరులు. చాలా చర్చెస్ లో విశ్వాసులకి మధ్యన చెడు చూపులు సాగుతూ ఉన్నాయి, చెడు బంధాలు సాగుతూ ఉన్నాయి, అక్రమ సంబంధాలు సాగుతూ ఉన్నాయి. మనమందరూ అన్న చెల్లెలము, అక్క తమ్ముళ్ళము, అందరి వరుసలు ఒకటే. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహా ఉదరుడు, ఒకే కడుపులోంచి వచ్చిన ఇంకొకడు. సహా ఉదరుడు అంటే ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళు అని సహోదరులు అంటే అర్థం. మన మధ్యన ఆ సహోదరత్వం అనే ప్రేమ తప్ప, ఆ బంధం తప్ప మరొకటి ఎట్టి పరిస్థితుల్లో రన్ కాకూడదు. అమ్నోను ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తన చెల్లిని మోహించాడు. ఒకసారి ఒక చర్చ్ దగ్గర ట్యాక్స్ పంచడానికి వెళ్తే అక్కడ ఆ పాస్టర్ గారు అబ్బాయి అతను బయట ఉన్నాడు. అమ్మాయిలు అతని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆమె అతనికి చాక్లెట్ ఇస్తే అతను చించుకొని, జనం వెళ్తున్నారు వస్తున్నారు, పక్కన పెట్టాడు మీటింగ్. చించుకొని సగం తిని అమ్మకి ఇస్తే ఆ అమ్మాయి అదేదో మా పరమాణంలాగా తీసుకుని తిని భలే సంబరపడుతూ మళ్ళీ అతనికి అసలు మొక్కుతున్నాడు. ఏంటి ఆ రిలేషన్స్? విశ్వాసకి మధ్యన ఏంటి ఆ సంబంధం? అన్న చెల్లెల మధ్యన అలాంటి సంబంధాలు ఉండొచ్చా? అన్న చెల్లెల మధ్య అలాంటి చూపులు ఉండొచ్చా? అలాంటి మాటలు ఉండొచ్చా? అలాంటి మెసేజ్లు వెళ్తా ఉండొచ్చా? ఏం సాగుతుంది మన సంఘాల్లో? అమ్నోను తామారును మోయించి ఆమెను రేప్ చేస్తే అదే అమ్నోను ఎంత చెడ్డోడు అన్న మన సంఘాలు ఏం జరుగుతుంది? సేవకుడు వాక్యం చెప్తుంటే అందరూ అమ్మాయిలు ఆడెంకబ్బలే ఉన్నాడు అతను. ఇది సేవకుడు అలాగా చూసేది. సింగర్ ఎవడన్నా సింగిల్ చేస్తారు బలి పాడుతున్నాడు. ఒకసారి పెద్ద మీటింగ్ వెళ్ళి పెద్ద సింగర్ ఆయన, ఒక పెద్ద పాస్టర్ గారు అబ్బాయి, మంచి సింగర్, భలే అందం ఉంటాడు. అయితే పాట పాడి కిందకి తీస్తే వెళ్ళిపోయి గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు, ఆటోగ్రాఫ్లు రాస్తున్నారు. వాళ్ళకి ఆటోగ్రాఫ్లు అతను చెయ్యాడుతుందో కానీ చేతి మీద రాయమంటుంది. పుస్తకం పెట్టిందో కానీ పుస్తకం మీద ఆటోగ్రాఫ్లు వస్తారు. ఏంటి ఆ రిలేషన్స్? సంఘం సహోదరులు, అన్న చెల్లెలు వరుసలు మన మధ్యన ఉన్నాయి. వాటి మధ్యన ఈ వ్యభిచార ఆలోచనలు, వ్యభిచార తలంపులు, వ్యభిచార సంబంధాలు ఎందుకు వస్తా ఉన్నాయి? అమ్నోను ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తాను ఆశించకూడని దాన్ని ఆశించాడు. దేవుడు అతనికి శిక్ష విధించాడు, చంపేశాడు, భయంకరంగా చచ్చిపోయాడు. పెద్ద కొడుకు రాజు ఎవరవ్వాలి అసలు? దావీదు తర్వాత అమ్నోను అవ్వాలి. కనీసం సొలొమోను రాజు అమ్నోనికి ఎక్కడో బ్రాంచ్ అన్నా సరే రాజుగా సామంత రాజుగానే ఉండాలి. పెద్ద కొడుకు అతను, జ్యేష్ఠపుత్రుడు, దావీదు యొక్క మొదటి బలం అతను. కానీ దారుణంగా చచ్చిపోయాడు. కారణం ఒకటే, తను ఆశించకూడదు. మన ఆశలు, మన ఆలోచనలు, మన రిలేషన్స్ మనకిష్టం వచ్చినట్టు ఉండకూడదు. దేవుని చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాడ్ రిలేషన్స్
మనం మెయింటైన్ చేయకూడదు. అమ్నోను తామారు మధ్యన ఉండాల్సిన రిలేషన్ ఉండకుండా వేరొక రిలేషన్ తీసుకొచ్చాడు. తర్వాత ఏమైంది తెలుసా, ఇతను చిక్కుపోయిన ట్యాక్ చేశాడు. దావీదు వచ్చాడు, ఏంటంటే చెల్లిని చూడాలని ఉంది నాన్న, చెల్లి నాకు భోజనం పెడితే నేను తినేసి నేను బతికేస్తాను, నా బెంగ అంతా పోతుంటే అర్రే చెల్లి మీద బెంగ ఎట్టుకున్నామని దావీదుని నమ్మేసి ఆమెను పంపించాడు. అందరినీ బయటికి పంపించేసి తను రేప్ చేస్తుంటే ఆమె అంటది, అన్నా ఇలాగ ఇశ్రాయేల్లో చేయి తగదు అంటే బాగా ఏడిపించి బలాత్కారం చేస్తుంది. అతని అవసరం తీరిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తాను ఆమెను అనుభవించిన తర్వాత ఇంతకు ముందున్న ప్రేమ కంటే ఎక్కువ అసహ్యం అతనికి ఆమె మీద కలిగిందంట. కలిగి ఈమె ముఖం చూడడానికి అసహ్యం వేసి ఆమెను బయటికి గెంటిచ్చేసాడు పనులతో. ఎందుకు అలా అసహ్యం కలిగింది? ఇతనికి ఉన్నదే ఆమె మీద ఉన్నది ప్రేమ కాదు, ఇష్టం కాదు, ఏంటి కామం. ఆ కామం ఉంది కాబట్టి అది తీరగానే అతను ఆమె మీద ఆమెతో అవసరం తీరిపోయింది కాబట్టి ఆమెకు అసహ్యం కలిగింది, అతనికి ఆమె మీద అసహ్యం కలిగింది. ఆడోళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా ఊర్లోనే. ఆడు ఎలా కలిసాడో తెలీదు, ఒక అమ్మాయి నెంబర్ పట్టాడు, మాట్లాడుకున్నారు ఎక్కడో. ఆ అమ్మాయిది జగ్గంపేట, మాకు 40 కిలోమీటర్ల పైనే. కిటికీలోంచి ఆ అమ్మాయిని చూడటం కోసం జగ్గంపేట వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అనుకున్నది, ఎంతకంటే ప్రేమించాడు ఎవడన్నా ఉంటాడా, నేను కిటికీలోంచి ఒక చూపు చూస్తానని 40 కిలోమీటర్లు వచ్చేసి నేను అలా చూసినా కానీ మళ్ళీ 40 కిలోమీటర్లు వెళ్ళిపోతుందంటే వీడికంటే ప్రేమించేవాడు నాకు ఇంకెవడు దొరకడానికి. ఆడవాళ్ళు పిచ్చదే, వీడు అవసరం చేయడానికి 40 కిలోమీటర్లు చంద్రమంలో వచ్చేస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత అమ్మోళ్ళకి అసహ్యం కలిగి అవతల పోడు, తిరిగేసేవాడు, బ్యాలెన్స్ వేయించేవాడు. బ్యాలెన్స్ వేయించకపోతే వేస్తే మాట్లాడకపోతే ఏమంటది అనుకుంటది. అది ట్రిక్స్ అవన్నీ నేను మీకు నేర్పించట్లేదు, వీళ్ళని హెచ్చరిస్తున్నాను. అర్థమైందా? మీరు నేర్చుకునే ప్రయోగాలు చేయమని కాదు. అయితే బ్యాలెన్స్ వేయించేవాడు, మాట్లాడకపోతే ఏమంటది, డబ్బులు వేయించాడు కదా మాట్లాడి మొత్తానికి అలాగలా కలిపారు. ఇద్దరు ఎక్కడో కలిశారు. కొన్నిసార్లు వీడు అవసరం తీసుకున్నాడు, ఫోన్ చేస్తే ఇంకేంటి నెంబర్ పాడేసి ఇంకో నెంబర్ తీసుకున్నాడు. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఏడిచి నేను చచ్చిపోతాను అనేదంట. ఆ బుద్ధి ముందుంటే సరిపోయి. ఆడవాళ్ళు ఏంటంటే వీడు పరిగెట్టా వస్తా ఉంటే ఈడు అనుకుంటాడు, ఈడు కూడా అలాగే అనుకుంటాడు. ఎంత చూడకుండా ఉండలేకపోతున్నాను, పోస్టర్ చూస్తే అమ్మాయి కనబడుతుంది, చెట్టు చూస్తే అమ్మాయి కనబడుతుంది, టీ చూస్తే అమ్మాయి కనబడుతుంది, మంచిని చూస్తే అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు కనబడితే ఇది ఆ వాంఛ పెరిగిపోయి లోపల అదే లోకం అయిపోయింది. ఈయన కూడా నా గురించి ఎంత చేసేస్తున్నాడు అండి, నా గురించి చచ్చిపోతాడు, అంత సీన్ ఏముండదమ్మా. లేడీస్ అస్సలు భ్రమపడదు. ఈ కామవాంఛ అతన్ని పరిగెట్టేస్తుంది, ఆమెని పడగొట్టేస్తుంది. ఆ వాంఛ తీరిపోయిన తర్వాత అయిపోతుంది, రిలేషన్ కట్ అయిపోతుంది. చాలా చోట్ల అస్తమాను యవనస్తుల మధ్య జరిగేది ఇదే. వీడేదో ప్రయాసపడతా ఉంటే అనుకుంటుంది, ఎలా ఉంటుందంటే అంత బిజీగా ఉన్న ఆయన నాతో ఫోన్ మాట్లాడుతున్నాడంటే ఎంత పిచ్చి నేనంటే అనుకుంటుంది. బిజీ అంటున్నా మగుడాడు అంతేనా? ఎంత బిజీ ఉన్నా, ఎంత ఫేమస్ అయినా ఆ మగతత్వం ఉంటుంది. ఈమె ఎంత స్ట్రాంగ్, ఎంత ప్రాధాన్యపడినా బలహీన మనసాక్షి ఈమె ఉంటుంది. ఆ రెండు కనెక్ట్ అయిన చోట పాపం జరుగుతుంది. పాపం జరిగిన తర్వాత మళ్ళీ ఇద్దరు వేరైపోతారు. ఆడు హ్యాపీగా ఉంటాడు, ఈ మాత్రం కుళ్ళు ఏడ్చేస్తారు. లేడీస్ ఒకసారి ప్రింట్ అయితే బేగ పోదట, మరి ఎందుకు నాకు తెలియదు. అదేమి పేపరు. ఈ అమ్మునోను ఆమెతో వాంఛ తీర్చుకున్న తర్వాత ఆమె మీద అసహ్యం కలిగి ఆమెను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. జాగ్రత్తగా ఉండండి యవనస్తులు. మీకు అలా ఎవరి మీద అమ్మాయి మీద అలాంటి ఇష్టం, ఎటు చూసిన అమ్మాయి కనబడుతుందంటే నో డౌట్ అందులో తేడా ఉంది. ఏసై కలిపిన బంధంలో అమ్మాయి పిచ్చి ఉండదు. ఏసై అంటేనే మనకు పిచ్చి ఉండాలి. హల్లెలూయా. ఎటు చూసినా చూడపోతే ఉండలేకపోవాలి, ప్రార్థన చేయకుండా ఉండలేకపోవాలి, ఏసైతో మాట్లాడకుండా ఉండలేకపోవాలి. అలాంటి ప్రేమ ఏసై మీద ఉంటే ఈ చెత్త అంతా కలదు. ఈ అమ్ములోను ఆమెను బయటికి గెంటేసరికి అబ్షాలోముకు ఒక్కగానో ఒక చెల్లి. ఎంత ప్రేమ అంటే అబ్షాలోముకు పుట్టిన పాపకి తామరని పేరు పెట్టుకున్నాడు. తన చెల్లిని అలా చేసేసరికి అమ్నోను మీద పగ వచ్చింది, కోపం వచ్చింది. పగ మనసులో పెట్టుకున్నాడు, పైకి ఏమనలేదు. దావీదుకు కూడా తెలిసింది, భలే కోపం వచ్చింది. కానీ దావీదు కూడా అమ్నోను ఏమనలేదు. ఎందుకు? పెద్ద కొడుకు జరిగిపోయింది, ఇంకొప్పుడు ఏం చేస్తాం, కొడుకుని పోగొట్టుకుంటామని ఉంచాడు. అబ్షాలోము ప్లాన్ చేశాడు, 2 సంవత్సరాలు కామ్గా ఉన్నాడు. భోజనానికి ఇంటికి పిలిచాడు, పొడిచేశాడు, చంపేశాడు, అమ్నోను చచ్చిపోయాడు. పగ తన హృదయంలో దాచుకుని అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకున్నాడు. అయితే రీజనబుల్ గానే కనబడచ్చు, కానీ బైబిల్ ప్రకారం అలా మనం చేయకూడదు. పగ తీర్చుకోవడం ఎవరి పని? అది మంద కాదు. అది లోపల పెట్టుకుని పగ పెట్టుకున్నాడు. సంగతి ఏంటంటే ఎవడో ఎప్పుడో తను ఏదో అంటాడు, లోపల భలే పగ ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ ఏం చేయకూడదు కదా, మనం క్రిస్టియన్స్ సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడు అతని గురించి ఏదో చెడ్డ వార్త తెలిసింది, అతను చెడ్డ పని చేశాడనో, చెడ్డ పని చేస్తున్నాడనో, చేయబోతున్నాడో ఏదో వార్త తెలియదు. నీకు ఎలా ఉంటుందంటే అప్పుడు దాకా నిద్రపోయిన పగ లెగిస్తుంది. ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకొచ్చింది, ఆడు అలాగంటారా, ఇలా చేసాడా, ఏంటి పని ఏంటంటే నీకు లోపల పగ ఉంది, అర్జెంటుగానే బ్యాట్ చేసేయాలి. ఆ పగ తీర్చుకోవడం కోసం దొరికిన అవకాశం దొరకగానే చెడ్డగా చేసి ఇలాంటి లక్షణం ఎవరిలో ఉంటే అబ్షాలోము అతనిలో పనిచేస్తూ ఉన్నాడు. అబ్షాలోము పనిచేసే వాళ్ళు పగ ఉంటుంది హృదయం లోపల.
ఏదోలాగా దాన్ని తీర్చుకోవడానికి అవకాశం దొరకగానే బాగా మన హృదయంలో దాచుకుంటే అది కలహానికి కారణం అవుతుంది, అది మనల్ని నరకానికి నడిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ లోపల పగ పెట్టుకోకండి. అమ్నోనులాగా మనం ఆశించకూడదు, దాన్ని ఆశించకూడదు. సరే, ఓకే, లీవ్ ఇట్. పగ అనేది మనలోంచి తీసేద్దాం. మూడో విషయం ఏంటంటే ఈ అబ్షాలోంలో ఉన్న లక్షణం. అబ్షాలోము ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో యెరూషలేము కోట బయట కొంతమందిని వేసుకుని ఎలా వేసుకున్నాడంటే రథం ఒకటి తయారు చేసుకున్నాడు. అసలు దావీదు రథం వాడినట్టు ఉందా బైబిల్లో? సౌలు ఇశ్రాయేల్ రాజులు ఎవరన్నా రథాలు వాడారా? వీళ్ళ తాతయ్య గెషూర్ రాజు, ఈయన వాళ్ళు వాడతారు రథాలు. తాతయ్య ఇంటికి వెళ్ళి రథం తయారు చేసుకున్నాడు. 50 మంది జనాన్ని పెట్టుకున్నారు ఎదర. అంటే అబ్షాలోం రథం వస్తూ ఉంటే ఎదర 50 మంది పరిగెడతారు అనమాట. అయ్యి బాబా అబ్షాలోం వెనకాల కొంతమంది పరిగెడతారు. గేట్ దగ్గర పెట్టాడు సెట్టింగ్. ఎవరన్నా తీర్పు తీర్చడం కోసం దావీదు దగ్గరికి వెళ్దామంటే ఆగు, దావీదు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, అలాంటి న్యాయమూర్తులు ఎవరు లేరు, నేను న్యాయవాదిగా ఉంటే ఎంత బాగుంటుంది, నేను రాజుగా ఉంటే ఎంత బాగుంటుందని దావీదు దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరినీ దగ్గర తీసుకొచ్చి చెయ్యి ఎట్టుకుని ముద్దెట్టుకుని రండి నా వెనక వచ్చండి అందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు. రోడ్లు ఎవరు వేస్తున్నారు ఇశ్రాయేల్ దేశంలో? దావీదు వేస్తున్నాడు, అబ్షాలోం వేస్తున్నాడు? దావీదునే. వాటర్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఇప్పుడు శత్రు రాజ్యాలు వస్తే ఎవరు రక్షిస్తారు? కరువు వచ్చిందంటే ఫుడ్ బయట దేశం నుంచి కొని ఎవరు తెస్తారు? జనం ఎవరు వెనకాల ఉన్నారు? అబ్షాలోం వెనకాల ఉన్నారు. అబ్షాలోం చేసిన ఓవర్ యాక్షన్ కి ఇశ్రాయేల్ జనం పడిపోయి అబ్షాలోం వెనక్కి వెళ్ళిపోయారు. అంతా తీసుకునేదంతా దావీదు దగ్గర నుంచి, కానీ పొగిడేది వెనకాల నుండి సపోర్ట్ చేసేది ఎవరికి? అబ్షాలోంకి. మన చర్చిలో కరెక్ట్ గా ఇదే సీన్ జరుగుతుంది. ఆ పాస్టర్ గారు కారు వస్తూ ఉంటుంది, ఇటు నుంచి ఇద్దరు పరిగెడతారు, అటు నుంచి ఇద్దరు పరిగెడతారు, ఎదరో ఒక 4 పరిగెడతారు, వెనకాల ఒక 4 పరిగెడతారు, ఎదరో అన్న వచ్చేస్తారు. జనం ఇచ్చి బాబోయ్ ఎవరైనా వెళ్ళిపోతాయి. అతను చూసేది చాలు, అతను నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేసేది చాలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఓవర్ యాక్షన్ పడిపోయి అబ్షాలోం వెనక్కి వెళ్ళిపోతున్నావు. మన పాస్టర్లు అబ్షాలోం ఎలా పని చేస్తారు చెప్పనా? ఇతను ఏదోలాగా డేట్ తెచ్చుకుని ఫారెన్ వెళ్ళొస్తాడు. ఫారెన్ వెళ్ళొచ్చి పేపర్లో పడుతుంది, అలానే ఆయనకి స్వదేశ ఆగమన శుభాకాంక్షలు. ఏమన్నా నీకు పుట్టినరోజు అనుకో, నేను నీకు విషయం చెప్పాలనుకో, నేను వచ్చి నీకు హ్యాపీ బర్త్డే అని చెప్తాను, అంతేనా? ఆ పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి మా ఊరు పుట్టినరోజండి హ్యాపీ బర్త్డే అని చెప్తానా? విదేశం నుంచి వస్తే విషయం ఎవరు చెప్పాలి? నేను. ఎవరికి చెప్పాలి? వచ్చింది నీకు. పేపర్లో ఎందుకు తెలుసా? ఈయన విదేశం వెళ్ళొచ్చాడు. ఊరు నాయన, పక్క దేశం వెళ్ళొచ్చాడు. కింద తర్వాత నుంచి పేరు కింద వచ్చేది ఇంటర్నేషనల్ స్పీకర్. రేటు పెరుగుద్ది, పేరు పెరుగుద్ది. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటావు, దేవుడి దగ్గర నుంచి ఆరోగ్యం తీసుకుంటావు, దేవుడి దగ్గర నుంచి ప్రతి అవసరాన్ని నెరవేర్చుకుంటావు. వెనకాల జేజేలు కొట్టింది మాత్రం ఎవరికి? ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. నీ చప్పట్ల వాళ్ళకి, నీ జేజేల వాళ్ళకి, నీ కృతజ్ఞతల వాళ్ళకి తెచ్చుకునే అంత అక్కడి నుంచి దేవుడి నుంచి. ఆ దావీదు నుంచి అన్ని పొందుకుని అబ్షాలోం పంచం చేరినట్టు ఈ చేసి కొంతమంది చేసి ఓవర్ యాక్షన్ పట్టుకుని, ఒక ఆయన అయితే 4 రోజులు అనుకుంటా హోటల్లో రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉండిపోయి ఎవరికి కనబడకుండా 4వ రోజు స్టేషన్ దగ్గర నుంచి కార్లో బయట తీసుకొచ్చారు, పేపర్లు వేసారు ఇంటర్నేషనల్ స్పీకర్. ఇది పేరు కింద ఇంటర్నేషనల్ స్పీకర్ అని తెచ్చుకోవడానికి మళ్ళీ ఇది ఇంకొక ఆయన ఏం చేశారు తెలుసా? ఏంటి యెరూషలేము వచ్చి ఆడని ఇంటర్నేషనల్ స్పీకర్ అనిపించుకుంటాడా? రీసెంట్ గా కాకినాడలో ఒక ఆయన ఆ చర్చిలో కొంతమందిని యెరూషలేము తీసుకెళ్లి అక్కడ ఒక రోజు వాళ్ళ కూర్చోబెట్టి వాక్యం చెప్పి స్వదేశాగమన శుభాకాంక్షలను పెద్ద ఫ్లెక్స్లు వేసుకుని యెరూషలేములో వాక్యం ప్రకటిస్తున్న పలానా డాష్ అయిపోయింది. మరుసటి రోజు పేరు కింద ఇంటర్నేషనల్ స్పీకర్. జనం వెళ్ళిపోతున్నారు. రథం పెట్టి 50 మందిని పరిగెట్టించి వెనకాల జనం పెట్టించి హడావుడి క్రియేట్ చేస్తే జనం వెనక్కి వెళ్ళిపోయినట్టు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్, వీళ్ళు పెట్టుకునే బిరుదులకి, వీళ్ళు వేసుకునే బట్టలకి, వీళ్ళు మాట్లాడే మాట తీరుకి చిన్నది ఎంత పుస్తకం రాస్తారు, ఎంత పేరు చెప్పుకుంటాడు, ఎంత ప్రసంగం చేస్తారు, అంత ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏంటి ఇంత చిన్న మీటింగ్ ఊరి నిండా పోస్టులు మొక్కలు వెళ్ళి ఈ ఓవర్ యాక్షన్కి క్రైస్తువులు పడిపోయి అబ్షాలోం వెనక్కి ఇశ్రాయేలు వెళ్ళిపోయినట్టు పాస్టర్లు వెనక్కి దూరిపోతా ఉన్నావు. నువ్వు ఎవరి పార్టీ? ఇప్పుడు నేను అడుగుతాను. అబ్షాలోం పార్టీ, దావీదు పార్టీయా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఒక ఆయన వాక్యం బాగుంటుందండి, ఈయన వాక్యం బాగుంటుందండి, ఆయన పాట బాగుంటుందండి. ఎవడు ఆయన, ఎవడు ఈయన? వాక్యం ఎవరిదే? గట్టి చెప్పు. మరి నువ్వేం చెప్తున్నా? ఆయన వాక్యం బాగుంటుంది. అబ్షాలోం ఎంక చూస్తా ఉన్నావు, దావీదు ఎంక చూడట్లా. నీకన్నీ ఇచ్చేవాడు ఆయన, పైన ఉన్నాడు సింహాసనం మీద. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి అన్ని ఇచ్చుకుని ఈయన వాక్యం బాగుంటుంది అంటే ఆయన వాక్యం బాగుంటుంది. ఆయన దేవుడు బాగా వాడుకుంటున్నాడను, మంచిది. ఈయన వాడుకుంటున్నాడను, ఆయనకి మంచి స్వరం ఇచ్చాడని చెప్పి. అంతేగాని ఆయనది వాక్యాన్ని మనుషులు కూడా ఇచ్చేస్తున్నారంటే బైబిల్. ఎవడన్నా నేను రాసుకుని చెప్తున్నా బైబిల్ని, లేదా అతను రాసుకుని తెచ్చి చెప్తున్నాడా బైబిల్ని? దేవుడిదండి బాబు వాక్యం. అందరూ అబ్షాలోం వెనక్కి అబ్షాలోం పార్టీ మనకు తెలీదు.
ఎంత మన ఏంటంటే బయట ఈ యాక్షన్ అంతా చూసి వీళ్ళు అడవుడి రథం అంటే ఏంటి, BMW కారు, ఆ పరిగెట్టి జనం, సెక్యూరిటీ గార్డు మరి స్టేజ్ మీద వాకింగ్ చెప్పినప్పుడు ఇటు పక్కన సెక్యూరిటీ గార్డు ఇటు పక్కన నువ్వేం పూర్తి చేసేవాటి పైనుంచి కూర్చుని పైన కూర్చుని వాకింగ్ పెంచేస్తుంటే ఎవరన్నా కొట్టాడంటే అర్థం ఉంది. నువ్వు చెప్పినేమీ లేదు పైనుంచి, మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గార్డు అక్కడ సెక్యూరిటీ గార్డు, ఈ అడవుడు చూసి ఈ స్టేజు, ఈ అడవుడు చూసి ఓరు నాయన ఇతను మామూలు కాదు వెళ్ళిపోతారు, అప్సరం వెనక్కి దూరిపోతాను. మన పార్టీ ఏసైకే మన ఓటు, హల్లెలూయా, ఏసైకే మన ఓటు, హల్లెలూయా. నిజంగా చెప్పండి హృదయపూర్వకంగా. వీళ్ళెంక ఈ అప్సలోం వెనకాల పడకండి. అప్సలోం వెనకాల పడిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు యుద్ధంలో. దావీదు అంటే వెళ్ళి అడవుల్లోకి వెళ్ళిపోయారు, చెప్పులు లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా, దుఃఖంతో. ఆ దావీదుతో గడిపిన వాళ్ళు మళ్ళీ రాజ్యంలోకి వచ్చారు. రాజ్యం దొరుకుతుంది కదా అని అప్సలోం వెనకాల వెళ్ళిపోయి చచ్చిపోయారు. బాగుంది, ఈ చర్చికి వెళ్తే ఈయన పెద్ద ఇంటర్నేషనల్, ఇక్కడ పెద్ద అడవుడి, ఇక్కడ పెద్ద పెద్ద కీబోర్డులు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద అడవుడు ఉన్నాయి, దూరిపోతున్నాను అనుకో. ఎవరు ఇబ్బందుల మధ్యన, శ్రమల సమస్యల మధ్యన భక్తి చేస్తే మనకు ఖచ్చితంగా రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్సలోం గుర్తుపట్టండి, నువ్వు అప్సలోం పంచన చారు. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా సరే మన పార్టీ ఏసైదే, మన ఓటు ఆయనకే. మనం ఎందుకంటే అక్కడి నుంచే తీసుకుంటున్నాం అన్నీ. దేవుడు అతను వాడుకుంటున్నాడు అనే మాట మన నోట్లోంచి రావాలి, కానీ అతను బాగా చెప్పాడు. మొన్న ఒకసారి ఎక్కడో నా చెవిలో పడింది, ఈయన వాక్యం చాలా బాగుంటుందని. నేను వెంటనే మోకరించి, ప్రభువా నేను కనుక తప్పు చేస్తే నన్ను క్షమించు. ఆ మాట నా మీద అది నాకు పెద్ద నిందగా కనబడింది, చాలా బాధగా కనబడింది. ఎవరిదో వాక్యం అసలు నేనేమో చెప్తున్నాను, ఇందులో కాపీ కొట్టే కదా నేను చెప్పేది. ప్రతి మాట దేవుడు ఇస్తేనే కదా చెప్పేది. మనుషులు చూడొద్దండి. అప్సలోం అవ్వాలనుకునే వాళ్ళు కొందరు, అప్సలోముల కింద మనుషులు తయారు చేస్తున్న వాళ్ళు కొందరు. మనిషిని అసలు చూస్తే నాశనం అయిపోతాం. దేవుడే అన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లక్షణాన్ని అసలు రానివ్వకండి, చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. అప్సలోం యొక్క 4వ లక్షణం ఏంటంటే, అహీతోపేలు అని ఒక మంత్రి, దావీదు మంత్రి అప్సలోం పంచన చేరుతాడు. చేరిన తర్వాత అప్సలోం అంటాడు, ఏంటి అప్సలోము ఊర్లో సంగతి ఏంటంటే, దావీదు ఎప్పుడైనా వస్తే జనం వెళ్ళిపోయేలా ఉన్నారు, ఒకవేళ నువ్వు దావీదు కలిసి కనుక షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారనుకో, నీ పక్షంగా ఉన్న వాళ్ళని దావీదు చంపేస్తారు కదా, కాబట్టి జనాలు అందరూ భయపడుతున్నారంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు అప్సలోం. అహీతోపేలు ఏం ఐడియా ఇస్తారంటే, దావీదు యొక్క ఉపపత్నులు ఇక్కడ వదిలేశాడు కదా, నువ్వు కనుక వాళ్ళతో వ్యభిచారం చేసావనుకో, అందరికీ తెలిసే విధంగా అంత చెడ్డ పని నువ్వు చేసావనుకో, దావీదుకి నీకు గొడవలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. సో వీళ్ళిద్దరూ ఒకటవరు, ఎప్పటికీ ఒకటవరు, కాబట్టి అప్సలోం వెనకాల మనం ఉంటే సేఫ్గా ఉంటాం అని జనం అనుకుంటారు అని ప్లాన్ ఇస్తాడు. ఈ ప్లాన్ అప్సలోంకి నచ్చుతుంది. నిజమే, దావీదుకి నాకు గొడవ ఉందనుకున్నారనుకో, నా పక్షంగా ఉండే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, పోయి కూడా పోతాడని ప్లాన్ చేశాడు. బయట టెంట్ వేసారు, కోట మీద ఆ ఉపపత్నులు 10 మందితో వ్యభిచారం చేశాడు. అందరికీ ఆ విషయం తెలిసి ఓకే వీళ్ళిద్దరు ఎప్పుడు కలరని అప్సలోం వెనకాల ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, మనకి ఎప్పటికీ దావీదు నుంచి ప్రమాదం రాదని. ఇప్పుడు అప్సలోం ప్లానింగ్ ఏంటి, జనం ఇతని వైపు ఉండాలి, ఇతని వైపు రావాలి. జనం చేసిన పని అలాంటిది, దానికోసం దేవుడి దృష్టికి బహు అసహ్యమైన పని, దేవుడి దృష్టికి బహు అసహ్యమైన పని, జనాల్ని లాక్కుని వచ్చే పని. ఇతని ఆలోచన ఎన్ని మీద ఉందంటే, జనం అందరూ అతని దగ్గర రావాలి చాలు. దేవుడు దాన్ని అసహించుకుంటాడా సంతోషిస్తాడా అనేది అతనికి అవసరం లేదు. ఇది రెగ్యులర్గా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరుగుతున్న సందర్భం. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఒక పెళ్ళి అవ్వాలి, భార్య ఒక మంచి పెళ్ళి, మీ ఇంట్లో ఒకేగానో ఒక కొడుకో ఏదో పెళ్లి చేయాలి. ఎలా చేసుకుంటావు పెళ్ళి? ఒకడే కొడుక, ఎక్కడి నుంచో 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి, లేదా నీ దగ్గర దాచుకున్నావు తెచ్చి, మంచి లైటింగ్ పెట్టుకుని, మంచి స్టేజ్ వేసుకుని, లేదా మంచి కళ్యాణ మండపం బుక్ చేసుకుని, చుట్టాల పట్టాలను పెద్ద పెద్ద పాస్టర్లను అందరినీ పిలుచుకుని, శుభ్రంగా అన్ని రకాల వంటలు పెట్టి, భోజనాలు పెట్టి, శుభ్రంగా తినిపించి పంపించేస్తాం. ఇది హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు. ఎందుకు అలా చేసుకున్నావు? అందరినీ పిలకపోతే ఏమనుకుంటారో, అంతేనా? నీ ఫీలింగ్ ఏంటి? పిలకపోతే జనాలు ఏమనుకుంటారో, మనుషులు రేపు అన్న రోజున మన పక్షంగా ఉంటారా? అయితే దేవుడికి ఇష్టమేనా అని ఆలోచించే ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తావా? కానీ యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టాలని పిలిస్తే వాళ్ళు మరలా నీకు ఏదో రోజు భోజనం పెడతారు కాబట్టి నీకు ఏ ఉపయోగం ఉండదు. మీ ఊళ్ళో కుంటి వారిని, గుడ్డి వారిని ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి సృష్టిగా భోజనం పెట్టు, పరలోకమందు నేను సంతోషిస్తాను, అది నా దృష్టికి సంతోషకరమైన సంగతి.
హల్లెలూయా. లూకా సువార్త 14:12 నుంచి, మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవద్దు, వారు ఒకవేళ నీకు ప్రత్యుపకారం కలిగి చేస్తారు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదల్ని, అంగహీనుల్ని, కుంటివాడిని, గుడ్డివాడిని పిలువుము, నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఏది మంచిది, ఏది శ్రేష్టమైంది? ఒకవేళ బంధువులతో గొడవలు పెట్టుకోమని దేవుడు అలా చెప్పరు కాబట్టి పిలుచుకున్నా పిలాల్సిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పేదోళ్ళు, అడుక్కునేవాళ్ళు. ఎక్కడ ఉంటారు మన పెళ్ళిళ్ళలో? గేట్ బయట ఉంటారు. గేట్ బయట ఉంటారు. లోపల ఎవరు ఉంటారు? ఎవరిని పిలవద్దన్నాడో యేసయ్య వాళ్ళని లోపల పెట్టుకుంటాము, ఎవరిని పిలవమన్నాడో వాళ్ళు గేట్ బయట తోస్తాం. నేను అడుగుతా ఉన్నాను, మన ఇళ్లలో అలాంటి భోజనాలు జరిగాయా? మన చర్చిల్లో అలాంటి భోజనాలు జరిగాయా? మన పాస్టర్ల పెళ్ళిళ్ళు అలాంటివి జరిగాయా? మన పాస్టర్ల పిల్లల పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా జరిగాయా? ఎందుకు జరగలేదు తెలుసా? ఇప్పుడు అందరిని పిలిచి ఇక్కడ భోజనాలు పెట్టి ఆ పక్కన కూడా ఈ గుడ్డోళ్ళు కుంటోళ్ళు అందరిని పిలిచి వీళ్ళతో సమాధానం కోసం వీళ్ళు పిలిచి వాళ్ళ నుంచి ఆశీర్వాదం గురించి పిలిచామనుకో, వీళ్ళు లెగిసి వెళ్ళిపోతారేమో, అడుక్కునే వాళ్ళకి మాతో కలిసి భోజనం పెడుతున్నాడు, జనాలు కానీ మన వెనక నుంచి వెళ్ళిపోతారేమో, ఏంటి ఎలాంటి అందరినీ పిలిచాడు, ఎలాంటి దగ్గరికి ఎందుకు నేను వచ్చాను అని కనుక నన్ను హీనంగా అనుకుంటారేమో అని దేవుని దృష్టికి ఘనమైన దాన్ని పక్కన పాడేసి మనుషుల దృష్టికి ఘనమైన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అబ్షాలోం చేసిన పని అది కదా. మనుషులు తన పక్షంగా ఉండాలని దేవుని దృష్టికి అసహ్యమైన పని చేశాడు, మనుషుల దృష్టికి ఘనమైన పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మనం అలాంటి పని చేయలేము. మన పెళ్ళిళ్ళు అలా జరగవు. మన పిల్లల యొక్క భోజనాలు ఏదైనా విందు చేసుకుంటే అదే అడుక్కునేవాడు కనుక వస్తూ ఉంటారు. ఒకసారి రాయమండ్రిలో ఒక పెద్ద పెళ్లి జరిగింది, చాలా భారీ పెళ్లి, క్రిస్టియన్స్. నేను ఎందుకు ఒక వర్క్ మీద వెళ్తే ఒక అడుక్కునేవాడు ఆ గేట్ లోపలికి వెళ్తా ఉంటే బయట సూట్ వేసుకుని ఒక ఆయన అతను బయట గెంటేశాడు. నేను బయట నుంచి చూశాను, ప్రత్యక్ష సాక్షి. దేవుడు ఏం చెప్పాడు నీకు? వీళ్ళందరూ లోపల ఉండాలి, నువ్వేం చేస్తున్నావు? బయట గెంటి పాడావు. అబ్షాలోము మనకు తేడా ఉందండి. మనుషులు మెప్పు కోసం దేవునికి అసహ్యమైన పనులన్నీ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. మన పెళ్లిళ్ళు మంగళసూత్రాలు ఉంటాయి. అంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, దేవుడి దృష్టికి అది అసహ్యమైంది కానీ నువ్వు చేస్తావు. వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు, ఊళ్ళో వాళ్ళందరూ నా వెనకాల ఉంటే చాలు, దేవుడు ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు అబ్షాలోము కాదా? మన ఇళ్లలో, మన సంఘాల్లో, మనం వెళ్తున్న చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరు? అబ్షాలోములు కాదా? అబ్షాలోములకి జిరాక్స్ కాపీలు ఇవన్నీ. దేవుడి కోసం బ్రతకాలి. మనం ఏదన్నా చేస్తే దేవుడి కోసం చేయాలి. చిన్న ఫంక్షన్ పెడితే మీటింగ్ పెట్టినట్టు అడావిడి ఎందుకంటే వాకింగ్ చెప్పడం కోసం అంత పెద్ద స్టేజ్లో అవసరమా? అంత డబ్బా అవసరమా? ఏంటి ఉపయోగం? ఏంటి వాకింగ్ చెప్పే దీంట్లోంచేనా, వినే దాంట్లోంచేనా? చాలు కదా, ఎందుకంటే అంత డబ్బా? జనాలు రావాలి, జనాలకి నచ్చాలి, జనాలు మన వెనకాల ఉండాలి. మళ్ళీ పెట్టామంటే మళ్ళీ మన దగ్గర పరిగెట్టుకోవచ్చు. మొన్న రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగింది, దాన్ని పోస్ట్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఏమన్నా తెలుసా? ఆహ్లాదకరమైన సంగీతం, అలరించే నృత్యాలు అవసరమా? క్రిస్టియన్ మీటింగ్కి అలరించే నృత్యాలు ఎందుకు, డ్యాన్సులు ఎందుకు? నీకు జనాలు రావాలి, నీకు అదే కావాలి. దేవుని దృష్టిగా అసహ్యం కదా. పర్లేదు బాబు, నేను అబ్షాలోముని 10 మందితో అతను అక్కడ వ్యభిచారం చేశాడు. దేవుడి దృష్టికి అది ఎంతో అసహ్యమైంది. మనుషులందరూ అతని పక్షంగా వస్తే చాలు. నువ్వు నీ ఇంట్లో ఏ పని చేస్తున్నా, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, ఎప్పుడు మోకాళ్ళు వేసి ఒకటి ఆలోచించు. నేను మనుషుల కోసం చేస్తున్నానా, దేవుడి కోసం చేస్తున్నా? మనుషుల దృష్టికి ఘనమైంది, దేవుని దృష్టికి అసహ్యమైన బైబిల్ చెప్తుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. 16వ అధ్యాయం 15వ వచనం 2వ లైన్లో మాట ఉంటుంది. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యమైంది. మనుషుల్లో గొప్పగా ఎంచుకొని నువ్వంతా పోగేసుకోవడానికి కనుక ట్రై చేస్తున్నావా, అది దేవుడికి అసహ్యమైంది. అబ్షాలోముకి నీకు తేడా లేదు. దేవుడు అబ్షాలోముని ఎందుకు చంపేశాడు తెలుసా? అంత భయంకరంగా ఎందుకు? అబ్షాలోముని ఎవరు ఇచ్చారంటే ఆ దావీదుకి దేవుడేనా? ఎంత ప్రార్థన చేసి ఉంటాడు అబ్షాలోముని కనడానికి. దావీదు ఏ పని చేసినా ప్రార్థనతో చేస్తాడు. దేవుడు ఇచ్చిన అబ్షాలోముని దేవుడు ఎందుకు చంపేశాడంటే, అబ్షాలోము మనుషులు తన పక్షంగా ఉంటే చాలు అనుకున్నాడు. దేవుని దృష్టికి అసహ్యమైన పని ఎలాంటిదైనా చేసుకుంటారు. మన పెళ్ళిళ్ళు, మన శుభకార్యాలు, మన వ్యాపారాలు, మన పనులు ఎలాగున్నాయి, మనం పెట్టే మీటింగ్లు ఎలాగున్నాయి, జనాలకు అట్రాక్షన్ కానీ, ఏదో పండగలు, సరదాలు, వీధుల్లో, రోడ్లో కేకలు, ఏంటండి ఇది?
మొన్న గుడ్ ఫ్రైడేకి ఎవడో పెద్ద సిలువ తయారు చేసుకుని జట్ల మీద వేసుకుని వెళ్ళిపోతా ఉంటే అందరూ ఇళ్ళలోంచి ప్లేట్లు ఎడితే కాళ్ళు ఎడుతున్నారు, కాళ్ళు కడిగేస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు వాళ్ళ పక్కింటికి. వాళ్ళకి అడుగుతున్నారు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి అడుగుతున్నారు డబ్బులు ఇస్తారు. ఏంటండి ఇదంతా? మనుషులు బలి చేశారా అనాలంటే దేవుడు ఏమైపోయినా పర్లేదు, మనం అప్షాలోంలాగే ప్రవర్తిస్తూ ఉన్నాం. మనం ఏమనుకున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎప్పుడు మర్చిపోకు, దాని వెనకాల అది దేవుడికి ఇష్టమా కాదా ఆలోచించు. ఆయనకి ఇష్టమైనట్టు పెళ్లి చేసుకోండి, ఆయనకి ఇష్టమైనట్టు ఇళ్లలో దిగండి, ఆయనకి ఇష్టమైనట్టు ఇల్లు కట్టుకోండి, ఆయనకి ఇష్టమైనట్టు మీ ఇంట్లో ఫంక్షన్లు చేసుకోండి, ఆయనకి ఇష్టమైనట్టే మీటింగ్లు పెట్టుకోండి. మనం ఏం చేసినా సరే జనాలు మన దగ్గర రావాలి అని ఆలోచిస్తూ దేవుడికి వ్యతిరేకమైన పని కనుక చేస్తున్నామంటే, అబ్షాలోము ఆ రోజు దావీదు భార్యలను కూడితే జనం తన వెనకాల వస్తారని ఎలాంటి దౌర్భాగ్య పనికి పూనుకున్నాడో మనం అలాంటి పరిస్థితికి వెళ్తున్నట్టు. చాలా జాగ్రత్త. అబ్షాలోము నీలో పని చేయనివ్వకు. 4 విషయాలు నేను చెప్పాను. మొదటిది, అహం నీలో పని చేయనివ్వకు. ఎదుటోడు నేను ఒక మాట అంటే ఫీల్ అయిపోతున్నాను, లేదు నేను అసలు మాట పన్నండి, నేను తిరగలేదు, నేను ఇలాంటోడిని అలాంటోడిని. నీ గురించి నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చుకోకు. ఎప్పుడైనా నీకు అవమానం ఎదురైనప్పుడు కోపం అన్న వస్తుంది, బాధ అన్న వస్తుంది, పడిపోతాం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మనం దీనిలో దావీదు దూరం అన్నాడు అతను మనం ఎంత గొప్ప ఫీల్ అయిపోతాం. మట్టితో చేసినందుకు మనం ఎంత ఫీల్ అయిపోతే, ఏ బంగారంతో చేస్తే మన ఓవరాక్షన్ ఎంత భయంకరంగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. దేవుడు అందుకే బాబు తగ్గించుకుని ఉండని మట్టితో చేశాడు. మనం ఎగిరి పడిపోతాం. నిన్ను అసలు అతిగా గౌరవించుకోకు, నీకు నువ్వు అతిగా విలువ ఇవ్వకు. అలా అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటే పక్కోడు నిన్ను అవమానించినా నీకు ఆ ఫీలింగ్ రాదు. నీ తోడుకోవాలి నిన్ను అవమానించినా, నీ ఫ్రెండ్ ఎవరన్నా అవమానించినా, తోటి వ్యాపారం అవమానించినా, ఓలే నేను ఎంత తోడలే అంటే అమ్మాయి. అలాంటి తత్వం, అలాంటి దీనత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అహం పనిచేయదు. ఇంకా అహానికి స్థానం ఉండదు. అహం మీలోని రానివ్వకండి. మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అధికంగా ఇచ్చుకోకండి. ఎవరి దగ్గర నుంచి గౌరవం ఆశించకండి. ముఖ్యంగా సేవకులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చప్పట్లు వద్దు, కానుక ఆశించకండి, కుర్చీలు ఆశించకండి, సన్మానాలు ఆశించకండి. దేవుడు మనకి ఏది ఇస్తే అందుని బట్టి దేవునికి స్తోత్రం అంతే. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల సేవకుల అహం కొంచెం కూడా ఉండకూడదు. విశ్వాసుల అహం ఉంటే దేవుడు మనల్ని ఎదిరించి కృప దీనులకి ఇస్తాడు. రెండవ సంగతి, పగ గురించి చెప్పుకుంటూ అమ్నోను గురించి చెప్పు. మన రిలేషన్స్ జాగ్రత్తగా ఉండాలి. అన్యుల దగ్గర మన సంఘాల్లో చాలా పవిత్రమైన దృష్టి. తిమోతికి రాస్తూ 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, స్త్రీలను తల్లులుగా చూడు, వృద్ధులను తండ్రులుగా చూడు, యవ్వనురాల్ని నీ సొంత చెల్లెళ్ళుగా చూడు. పవిత్రమైన దృష్టితో తిమోతి 5:2 ఉంటుంది అన్నమాట. జాగ్రత్త చదువుకో. పగ మీ హృదయంలో దాచుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలని మీరు ప్రయత్నించకండి. లాస్ట్ మరొక సంగతి, మనం ఈ అబ్షాలోములు చేసి అడావుడు చూసి వాళ్ళ వెనక్కి వెళ్ళొద్దు. అస్సలు అలాంటి వాళ్ళ వెనక్కి వెళ్ళకండి. మనిషి సేవకుడు బయట ఉన్నవాడిని తీసుకెళ్లి దావీదు దేవుడి దగ్గర అందించాలి. మన వెనక్కి పెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. మనకు ఒక డెన్ ఏర్పాటు చేసుకుని మనకంటూ బ్యాచ్ని తయారు చేసుకుని అలా మనం చేయకూడదు. దేవుడికే మన మనుషుల్ని అందివ్వాలి. 4వదిగా, దేవునికి వ్యతిరేకమైన పని మనుషుల్ని మనకు ఆకర్షిస్తుంది. మనుషుల్ని ఆకర్షించడం కోసం దేవుడికి వ్యతిరేకమైన పని ఎట్టి పరిస్థితిలో చేయకండి. మీకు సంబంధించిన ప్రతి పనిలోనూ దేవుడే పైన ఉండాలి. హల్లెలూయా.